హరే కృష్ణ అండి. ఈరోజు తులసీదేవిని ప్రతిరోజు సింపుల్గా ఎలా పూజించాలో నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తానండి. ముందుగా తులసికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. భగవంతుడికి తులసి అంటే చాలా ఇష్టం. తులసి యొక్క అస్తిత్వం ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంటుందండి. తులసీదేవి భక్తిదేవి బృందే మహారాణి అని అంటూ ఉంటారు కదండి. భగవంతుని భక్తి కావాలి అంటే తులసీదేవికి పూజ చేయాలి. రోజు ఉదయాన్నే స్నానం చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి తులసి మొక్కకు కొద్దిగా వాటర్ పోసి 4 ప్రదక్షిణాలు చేసి ఒక శ్లోకాన్ని చదవాలండి. ఆ శ్లోకం తర్వాత చెప్తాను నేను. కృష్ణుడికి ప్రసాదం నివేదన చేసే అన్ని పదార్థాలపైన తులసి ఆకులను పెట్టి నివేదన చేయాలి. అలా చేస్తేనే స్వామివారు మనం పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కొంతమందికి డౌట్ రావచ్చు, పూజ చేసే తులసి మొక్క నుంచి తులసి దళాలను ఆకులను తెంపవచ్చా అని. తెంపవచ్చండి. వాటిని స్వామివారికే కదా మనం వినియోగిస్తున్నది, అందువల్ల దోషం లేదని ఆచార్యులు అంటారు. కానీ మీకు అలా చేయటం అసౌకర్యంగా అనిపిస్తే పూజకు ఒక మొక్కను ఆకులు దళాలు కోసుకోవడానికి మరొక మొక్కను పెంచుకోవచ్చు. ఇంకొక విషయం అండి, మనం తులసి ఆకుల్ని కానీ దళాలను కానీ తెంచేటప్పుడు మన గోళ్లను తగలకుండా సిజర్స్ ఉపయోగించకుండా తెంపుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. మన శాస్త్రం ప్రకారం ఏకాదశి ద్వాదశి రోజుల్లో తులసిని తెంపకూడదు. మనం తులసిని తెంపేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని మనసులో అనుకుంటూ తులసి ఆకులను కానీ దళాలను కానీ తెంపాలండి. తులస్యామృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియ కేశవార్థి చినోమిత్వం వరదా భవ శోభినే. దీని యొక్క అర్థం ఏంటంటే, ఓ తులసీదేవి, నీవు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వెలువడిన అమృతం నుండి జన్మించిన దానవు. నీవు కేశవునికి ప్రియమైన దానవు. విష్ణువుకు ఆనందాన్ని కలిగించి భక్తుల కోర్కెలు తీర్చే ఓ దేవి, నాపై కరుణ చూపుము అని తులసీదేవిని ప్రార్థిస్తూ మనం తులసి ఆకులను తెంపాలి. తులసీదేవికి దగ్గర ప్రణామం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదవాలండి. వృందాయై తులసీదేవ్యాయై ప్రియాయై కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవత్యాయై నమో నమః. దీని అర్థం ఏంటంటే, కేశవుని